హాయ్ నమస్తే గైస్. బిగ్ బాస్ గురించి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మాటలు మాట్లాడే అంటే తనూజ పవన్ కళ్యాణ్ స్పెషల్ గా వాళ్ళు వేసిన సాంగ్ మాత్రం శివ సినిమాల సాంగ్ హైలైట్. అది ఒక హైలైట్ వాళ్ళు వేసిన తర్వాత అంటే ఇమనేలు దివ్య వీళ్ళు వేసినది కూడా ఓకే. తర్వాత పవన్ రీతు డాన్స్ మాత్రం సూపర్ కిరాక్ అంటే కిరాక్ అనిపించింది. అంతంత అనిపించలేదు కానీ రీతుది ఓకే బాగా అనిపించింది. ఇవన్నీ ఇడిచిపెడితే సాక్రిఫైస్ మాత్రం అరే బుర్ర పాడైపోయింది. తనూజ ఎప్పటికైనా వేరే టైప్ ఆఫ్ మెంటాలిటీ. నీకు ఇంటి నుంచి ఒక మంచి మెసేజ్ వచ్చింది, మీ సిస్టర్ మ్యారేజ్కి నువ్వు లేవు అని అంటే కూడా పవన్ కళ్యాణ్ కోసం ఆమె నాకొద్దు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇది సాక్రిఫై చేయాలి, పవన్ కళ్యాణ్ ఇదైతే వదిలిపెడితేనే నీకు ఆ మెసేజ్ అనేది అందుతుంది అని అంటే వద్దు అని చెప్పి పవన్ కళ్యాణ్ కోసం ఆమె ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ని వదులుకోవడం మాత్రం ఇదొక బుర్ర పాడు. మళ్ళీ తర్వాత అదే కళ్యాణ్కి వచ్చి తనూజ కావాలనుకుంటే నువ్వు 2 weeks నామినేషన్ వేసుకోవాలంటే 2 weeks నామినేషన్ ఐఎమ్ యాక్సెప్టెడ్, నేను గేమ్ ఆడగలుగుతా అని చెప్పి నామినేషన్నే యాక్సెప్ట్ చేసిండు కళ్యాణ్. వీళ్ళు ప్రేమ అంటారా ఫ్రెండ్షిప్ అంటారా మీరే చెప్పండి, నాకైతే తెలియదు. బిగ్ బాస్ లో ఇన్ని డేస్ ఉన్న తర్వాత ఒకరికొకరు అరే మనమే ఎంతెంత మందితో తిరిగితే ఒకరికొకరు అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తనూజ వాళ్ళని బిగ్ బాస్ రన్ అవుతుంది అన్న ఫీల్ కలిగింది. తర్వాత నెక్స్ట్ సెకండ్ పార్ట్ మాట్లాడేసుకుందాం. డెమన్ పవన్ ప్లస్ రీతుకి అంగి అందింది. ఆ అంగి కావాలంటే సంజన శారీస్ వేసుకోవద్దు, చీరలే కట్టుకోకూడదు. పోనీ కట్టుకోకుండా నాకేం సంజన నువ్వు కట్టుకోకుండా నాకేమని చెప్పి వాళ్ళ డాడీ అంగి తీసుకుంది. ఓకే, ఐ యాక్సెప్టెడ్. దాని తర్వాత డెమన్ పవన్కి ఇంటిలో నుంచి ఒక మెసేజ్ వస్తుంది, అది కావాలంటే రీతుకి వాళ్ళ డాడీ నుంచి ఒక మెసేజ్ ఫోటో. ఆ ఫోటో గురించి డెమన్ పవన్ సాక్రిఫై చేసి ఆ ఫోటోని ఆమెకి ఇవ్వాలని అనుకున్నాడంట. తర్వాత ఇక్కడ పెట్టుకొని వచ్చి డెమన్ పవన్ ఇచ్చేస్తాడు. ఇది హైలైట్. ఇంకొకటి కిర్రాక్ అంటే కిర్రాకు, ఆయన గురించి నాకు మాట్లాడాలంటేనే చాలా నవ్వు వస్తుంది. మనోడు కొత్త వచ్చారు కదా, గౌరవ్కి ఇమ్మనేలు లవ్ మెసేజ్ వచ్చింది. ఇమోనెల్కి వాళ్ళ లవర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, వాయిస్ నోటు. అది వినాలంటే గౌరవ్కు ఉన్నటువంటి పవర్ ఏదైతే ఏ సిచ్యువేషన్లోనైనా అర్థం కాని సిచ్యువేషన్లో డైరెక్ట్ మన బిగ్ బాస్తో మాట్లాడే అదొక ఆయనకి ఒక గొప్ప గిఫ్ట్ అంట, ఎలాంటి కష్టంలోనైనా. సో అలా అది వెళ్ళిపోతుంది. నీ లవర్ మెసేజ్ నువ్వు వినాలనుకుంటే అంటే నాకు ఎవ్వడు పోతే ఏమి ఇవ్వని ఆ గిఫ్ట్లు ఉంటే ఏమి పోతే ఏంది అని చెప్పి గౌరవని రిజెక్ట్ చేసి వాడేసి తన లవర్ తోటి ఏదైతే ఉందో అది విన్నాడు. విన్న తర్వాత ఏడ్చినాడు. చాలా మంచిగా ఫీల్ అనిపించింది నాకు కూడా. అరే లవర్ని ఎన్ని డేస్ వాళ్ళు ఇద్దరు వెళ్ళి మన విప్రో దగ్గర ఆ దోశ పాయింట్ దగ్గర అక్కడ ఎప్పుడు బండి పెడతారు అక్కడ వెళ్ళి ఛాయ్ తాగుతారంట. ఆ నోట్స్ మాట్లాడడం, నేను చూస్తున్నా, నేను ఫస్ట్ టైం ఇన్ని డేస్ తర్వాత నేను వదిలేస్తున్నా ఈ మనీలు అని చెప్పి మంచిగా అనిపించింది. తర్వాత గౌరవ్ వచ్చి అదేంటి భయా నాకు ఇంపార్టెంట్ భయ పవర్, నువ్వు ఎట్లా తీసుకే క్యాన్సిల్ చేయాలి. అరే గౌరవం మాట్లాడుతుంటే ఫన్నీ అనిపిస్తుంది. ఇమ్మడే అరే నాకు అది కావాలి భయ, అరే వెళ్ళిపోయింది భయ, కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది. ఇది ఈ వీక్ ఇది ఈ విధంగా ఇది పక్కన పెడితే అసలు ఇప్పుడున్నటువంటి బిగ్ బాస్ లా ఈ ఎపిసోడ్ లాగా నాకైతే ఏ ఎపిసోడ్ అనిపించలేకుంటే. ఆర్జీవి ఎంట్రీ ఇస్తాడో, ఆర్జీవి ఎంట్రీ ఇచ్చి మాట్లాడితే ఆర్జీవికి ఒక్కొక్కరు ఒక ఛాన్స్, మీరు ఎవరైతే ఏవేవి అడగాలో అవన్నీ అడగండి అని చెప్పి వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. డెమన్ పవన్ ఏదో పిచ్చిది అడుగుతాడు, ఇంకా కళ్యాణ్ ఓకే, వీళ్ళందరూ ఓకే. ఇమ్మనే లేదు ఏదో బిస్కెట్ క్వశ్చన్ అడుగుతాడు. ఆర్జీవి అంటేనే మొత్తం ఫైర్ బ్రాండ్. ఆర్జీవిని శివ గురించి ప్రమోషన్ గురించి అయితే రావడం జరిగింది. శివ రిలీజ్. సంజనను మాత్రం ఒక మాట అన్నాడు, సంజన లాంటి అందమైన అమ్మాయిలు ఉంటే నేను ఐఎమ్ కమింగ్ ఈజ్ అ బిగ్ బాస్ హౌస్ స్టేయింగ్. సంజన ఎంత నచ్చిందో బయటికి వచ్చిన తర్వాత. ఆర్జీవి ఏదైనా సినిమా ఇస్తే ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాడు సంజనకి, ఇది 100% గ్యారంటీ. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఆర్జీవి ఎంట్రీతో ఒక నెక్స్ట్ లెవెల్ ఆర్జీవి మాట్లాడడం. తర్వాత నాగార్జున అందరూ అనుకుంటాం కానీ అనిపించింది భయ్య అమలనేనా వాళ్ళ వైఫ్ అమల మాట్లాడుతుంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా వీళ్ళ ప్రేమ ఎంత అద్భుతంగా ఉంది అన్న ఫీల్.
ఎంతైనా నాగార్జున అందరూ అనుకుంటాం, కానీ నా హీరో తోపు ఆ హీరో తోపు అని. నాగార్జున లోపల నిజంగా ఎలాంటి సాడ్ బుద్ధి కూడా లేదు. ఆర్జీవి మొన్న కూడా రీసెంట్గా కూడా మొన్న దాని గురించి మాట్లాడి ఒక చోట చెప్పినాడు, నేను దేవుని నమ్మను, ఏమి నమ్మని, సమాజాన్ని ఏమిటి నమ్మను, నాలాంటి వాడికి దేవుడు ఒక గిఫ్ట్ ఇచ్చిందంటే ఆర్జీవినే అని చెప్పి శివ సినిమాతో ఆయనకు ఒక లైఫ్ వచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆర్జీవి లాంటి వాళ్ళే నాగార్జున గురించి ఇట్లా మాట్లాడారంటే నాగార్జున ఎంత మంచోడో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎపిసోడ్లో ఉన్నటువంటి బిగ్ బాస్ ఏ ఎపిసోడ్లో అనిపించలేదు. దట్స్ ఇట్. బిగ్ బాస్ గురించి ఇంకా ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఫైనల్ విన్నర్ నేనైతే తనుజ అనుకుంటున్నా. మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. తనుజ 100% విన్నర్ అవుతుంది. ఎందుకు తనుజ విన్నర్ అవుతుంది అంటే తనుజ గేమ్తో పాటు సాక్రిఫై ప్లస్ అవి ఇవి మెంటాలిటీస్. భరణి అయితే చాలా సూపర్ అంటే కిల్లాడి. భరణి స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటున్నాడు, మంచిగా అనిపించింది. కానీ ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో అన్నదైతే కొంచెం వేరే అనిపించింది. రామ్ రాథోడ్ తనంతటికి తాను బయటికి వెళ్ళిపోతా అని అనడం, వెళ్ళిపోవడం. ఒక రామ్ రాథోడ్ ఇట్లా అనుకుంటున్నప్పుడు ఇండియన్ ఆర్మీలో కొన్ని ఇయర్స్ వాళ్ళు ఎట్లుంటుర్రు నిజంగా ఒకసారి ఆలోచించుకోండి. నేను మాట్లాడే మాటల్లో నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా ఇలాంటి మంచి నిజాలు నేను కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే కొన్ని వీక్స్ ఉంటేనే తను అది ఇది అంటున్నాడే. మన కోసం, మన భారతదేశం కోసం, ఇండియన్ ఆర్మీలో మన కోసం ఎంతో మంది పని చేస్తూ ఎన్నెన్నో ఏండ్లు కష్టాలు పడుతూ అడవుల్లో చెట్ల మధ్య, పాముల మధ్య, పురుగుల మధ్య, దోపిడి దొంగల మధ్య, ఉగ్రవాదుల మధ్య మన కోసం ఇండియన్ ఆర్మీ ఎన్నో ఏండ్లు మన కోసం పోరాడుతుంది, పోరాటం చేస్తూనే ఉంది. అలాంటిది ఈ వీక్ ఈ ఉండలేకపోతా ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న దాంట్లోనే ఉండలేకపోతుంటే వాళ్ళు పాపం మన కోసం, మన ప్రాణాలు కాపాడడం కోసం ఇండియన్ ఆర్మీ వాళ్ళు హ్యాండ్స్ అప్ నిజంగా. అంటే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి కొత్త మెసేజ్లు ఖచ్చితంగా మీకోసం ఇస్తుంటా. మంచి మాటలు ఇంకా మంచివి మెసేజ్లు మీకు చెప్పాలనుకుంటున్నా. కొత్త చూస్తుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. లైక్ కొట్టిన తర్వాత ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి వెళ్తుంది. నేను కూడా ఇంకా మంచి కంటెంట్ మీకోసం చెప్పాలనుకుంటున్నాను. నేనేమైనా తప్పు మాట్లాడుతుంటే క్షమించండి. ఖచ్చితంగా మన స్టైల్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, లవ్ యూ.